శ్రీమాత్రే నమః. శని రాహువుల కూటమితో ఏర్పడనున్న అశుభయోగం. ఈ 4 రాశులు జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే అక్టోబర్ 17 వరకు శనీశ్వరుడు శతభిష నక్షత్రంలో ఉంటాడు. ఈ సమయంలో శని రాహువుల అనుకూల కలయిక కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ కలయిక కొన్ని రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారు అక్టోబర్ 17 వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన రాశుల వారిని గురించి ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది కన్యా రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ రోజుల్లో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఖర్చులు రెట్టింపు అవుతాయి. అదే సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చేయాలని సూచించారు. అలాగే సంపదను కోల్పోయే అవకాశం ఉంది. పనిలో కూడా వైఫల్యం తప్పదు. అందువల్ల మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. రెండవది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సంబంధించి పెద్ద నష్టాలే కలుగుతాయి. అందుకే ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శని రాహు కూటమి వీరిపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. ఈ రాశుల వ్యక్తులు సంపదను కూడా కోల్పోవచ్చు. కనుక ఈ రాశి వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాల్సి ఉంది. మూడవది కర్కాటక రాశి. ఈ రాశి వారికి సంబంధించి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే శని రాహుల కలయిక మరింత నష్టాలను పెంచుతాయి. కనుక ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. అక్టోబర్ వరకు ఈ రాశికి చెందిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. నాలుగవది కుంభరాశి. ఈ రాశి వారికి సంబంధించి అక్టోబర్ వరకు కూడా కాస్త కష్టంగానే ఉంటుంది. ఈ వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సమయంలో కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.